హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో నా స్టైల్‌లో పప్పుచారు ఎలా చేస్తానో చూపించబోతున్నాను. ఇదను ఫస్ట్ అయితే కందిపప్పుని బాగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు ఇవి తప్ప ఇంకా ఏమి వేయను. ఇవి వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ 3 విజిల్స్ చాలు ఉడికిపోతుంది. మామూలు కందిపప్పు ఎంతసేపు పడుతుందో తెలీదు ఉడకడానికి. ఇది మాత్రం అసలు కుక్కర్‌లో పెట్టకపోయినా చాలా త్వరగా ఉడికిపోతుంది. కొంచెం అడుగంటింది నీళ్ళు కొంచెం తక్కువయ్యాయి కాబట్టి. ఫస్ట్ వాటర్ ఏయకుండా కొంచెం ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. పప్పుచారు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి. కందిపప్పు ఏం మరీ మాడిపోలేదు నాకు. జస్ట్ అడుగంటిందంతే. దానివల్ల టేస్ట్‌లో ఏం డిఫరెన్స్ అయితే రాదు. సో, పోపు ఎలా పెట్టాలంటే కొంచెం ఆయిల్ ఏసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిర్చి అంతే. ఇంకేమి వేయలేదు. ఇవి వేగిన తర్వాత వీటితో పాటు కొంచెం ఇంగువ కంపల్సరీ ఇంగువ వేయాల్సిందే. అంతే. అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఉడకబెట్టుకున్న పప్పుచారు తీసి దీంట్లో వేయడం అనమాట. నా స్టైల్ పప్పుచారు. మీకు ఇది కానీ తినాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకొని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.